హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టిఎఫ్పిసి. దిస్ ఈస్ సుధీర్ మేచర్ల. మనం ఇప్పుడు ద బ్యూటిఫుల్ కామాక్షి గారితో ఉన్నాం. ఆవిడతో మాట్లాడి అగదా డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో కామాక్షి గారు, Hi, hi, హౌ Sudhir. ఆర్ యూ? I'm good. How are you? గుడ్ అండి. సో అగదా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? Raj garu. రాజు గారు అంతేనా? అంతే. సో స్టోరీ అంతా తర్వాత రాజు గారు ఫస్ట్. రాజ్ గారే ఫస్ట్. సో ఆయన నుంచి ఎలాగో బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తున్నాయి, ఇది కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుందని కన్ఫర్మేషన్ తో మీరు ఒప్పేసుకున్నట్టున్నారు అయితే. ఐ మీన్ అలా అని కాదు. ఫర్గెట్ అబౌట్ బ్లాక్ బస్టర్ హిట్ ఫ్లాప్స్ ఇది. బట్ హీ ఈస్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అండ్ అ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్ హూ షేప్డ్ తెలుగు సినిమా, who has given fantastic music, fantastic sets ఆయన మూవీస్ లో, ఫెంటాస్టిక్ సీన్స్, హై వచ్చే సీన్స్ చాలా ఉంటాయి ఆయన ఆయన మూవీస్ లో. సో ఐ యాజ్ అ ఇండివిజువల్ ఐ రియలీ రెస్పెక్ట్ వాట్ ఎవర్ హీ హాస్ క్రియేటెడ్ అప్పటి వరకు. దట్ వాజ్ ద రీజన్. ఇలాంటి మనిషి, ఇంత మంచి మూవీస్ అందించిన మనిషితో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఆయన నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు. బికాస్ ఆయన శత్రు టైం నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈ జనరేషన్ యాక్టర్గా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యునో వర్క్ విత్ వెటర్న్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ టు లెర్న్ సో మచ్. ఇన్ఫాక్ట్ ఐ హ్యాడ్ అ హ్యూజ్ డిజైర్ టు వర్క్ విత్ పెద్ద వంశీ గారు, విశ్వనాథ్ గారు. అన్ఫార్చునేట్లీ విశ్వనాథ్ గారు ఇస్ నాట్ హియర్ ఎనీమోర్. బట్ పెద్ద వంశీ గారు, వీళ్ళందరితో నాకు కృష్ణ వంశీ గారు, వీళ్ళ మూవీస్ చూస్తా పెరిగిందాన్ని. Yeah. సో ఇఫ్ ఐ గెట్ ఛాన్స్ ఎనీ డే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సర్టన్ పీపుల్. సో రాజు గారు ఇస్ డెఫినెట్లీ వన్ అమాంగ్ దెమ్. సో మన తెలుగు ఇండస్ట్రీలో మెయిన్ గా చూసుకున్నట్టు హీరోయిన్ అంటే మనకి గ్లామర్ రోల్స్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉంది. కానీ మీరు ఎందుకు ఫిక్స్ అంటే చేశారు? అంతలో ఫిక్స్ ఎందుకు అయిపోయి fix ఉన్నారు. చేశారు? కానీ మీరు చూసేసరికి అసలు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మూవీస్ మీరు డీ గ్లామర్ రోల్స్. ఇప్పుడు ఇది కూడా డీ గ్లామర్ గా కనిపిస్తూ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు? అంటారు కదా, ఏదైనా ఉన్నోడు భయపడతాడు కోల్పోవడానికి, ఏం లేనోడు ఏమై ఉంటుంది. ఏంటి అంత మాట అన్నారు? Obviously, see, I don't come from a filmy background. I don't have certain expectations on me. So I'm a blank slate. So I can write whatever I want to write. So నా కెరియర్ ఎలా ఉండాలనుకుంటున్నానో నేనే డిజైన్ చేసుకోవాలి. సో నాకన్నా ముందు ఎవరు దెడెంట్ సెట్ ఎనీథింగ్ ఫ్యామిలీ వైజ్ కానీ, ఓహో వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇలాంటి ఒక యాక్టర్ ఉంది, ఇప్పుడు తిను మీట్ అవుతుందా లేదా, or ఇలాంటి యాక్టర్ ఉన్నాడు, ఈమె అది క్యారీ చేస్తుందా లేదా అనేది నాకేం లేదు. సో పీపుల్ హ్యాడ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మీ. సో ఐ థాట్ ఇఫ్ యూ హ్యావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ దెన్ ఐ విల్ వర్క్ ఆన్ మై క్రాఫ్ట్. సో as an actor I want to tell audience she's a fantastic actor. That is my job. So the rest all ఆ తర్వాత వస్తాయి నాకు. సో ఇఫ్ పీపుల్ సే చండాలంగా చేసిందిరా అన్నారంటే నేను ఆ రోజు కూర్చొని ఏడుస్తాను, ఎందుకు చండాలంగా చేశాను. సో అప్పుడు నాకు భయం వేస్తుంది, అదేంటి పీపుల్ ఆర్ నాట్ ఎంజాయింగ్ మై వర్క్, దే నాట్ ఏబుల్ టు సీ ద క్యారెక్టర్. దానికి నాకు భయం వేస్తుంది చాలా. మీరు ఒక విధంగా చూసుకున్నట్టయితే మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకు? ఎందుకంటే మాక్సిమం అందరికి అంత పర్ఫార్మెన్స్ చేసే అంత ఆపర్చునిటీ ఒక రాదు. ఏదో లక్కీగా ఒక సినిమా రావచ్చు. కానీ మీకు కంటిన్యూస్ గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, మీ క్యారెక్టర్ ఒక ప్రిఫరెన్స్ ఉన్న రోల్, ఇది ఎలా చూస్తారు మీరు? అంటే మీకు లక్క లేదంటే దేని వల్ల మీరు అనుకుంటారు? లక్ ఉంటే ఇక్కడ లక్కని కదా, ఐ మీన్ I struggled for 7 years to be here. I worked really hard for 7 years. 2019 జూలై నుంచి ఇది 2026 జూలై. ఓకే. నేను 6 ఏళ్ళు కష్టపడితే ఈ రోజు మీరు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఐ వుడెంట్ సే లక్. ఇట్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ అదే అన్నాను కదా, నేను యాక్టర్ అవ్వాలి అని డిసైడ్ అయిన వెంటనే నేను ఫస్ట్ థియేటర్ జాయిన్ అయ్యాను. ఐ వాంటెడ్ టు లెర్న్ క్రాఫ్ట్, ఐ వాంట్ టు రెస్పెక్ట్ దిస్ క్రాఫ్ట్. అండ్ నాకు ఆర్ట్ ఫామ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను, లలిత సంగీతం నేర్చుకున్నాను. దెన్ ఐ లెర్న్ కూచిపూడి, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ కూచిపూడి. సో అలానే యాక్టింగ్ కూడా ఒక ఆర్ట్ ఫామ్ నాకు. సో థియేటర్ చేశాను. సో కెమెరా ముందు యాక్ట్ చేసేది కూడా ఒక ఆర్ట్ ఫామ్. సో దాన్ని నేను 100% ఐ డూయింగ్ మై జాబ్ రైట్. సో ఆ తర్వాత బిజినెస్ యాంగిల్ వస్తుంది. ఓకే, దీనికి ఏం చేస్తే ఏదవుతుంది అనేది, అది నేను ఈ 7 yearsలో స్లోగా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. బికాస్ సినిమా ఇస్ లైక్ అన్ ఓషన్. సో ఐ థింక్ నాట్ ఈవెన్ వన్ లైఫ్ టైమ్ ఇస్ సఫిషియంట్ టు అండర్స్టాండ్ దట్, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో బేసికల్ గా మీరు డాక్టర్. సో డాక్టర్ అవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అంత కష్టపడిన తర్వాత కూడా మీరు కెరియర్ గా ఇండస్ట్రీని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్యాషన్ అబౌట్ యాక్టింగ్ ఏనా?
See, I'll tell you something. There is one commonality between being a doctor and an actor. ఇప్పుడు డాక్టర్ కూడా ఒక పేషెంట్ తన దగ్గరికి వస్తే దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఈ ప్రాబ్లం మీ ఫ్యామిలీలో ఉందా, మీకు ఎప్పటి నుంచి ఉంది, ఆర్ వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్స్ విచ్ వీ డూ అండ్ వీ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ద సేమ్ హ్యాపన్స్ ఫర్ అన్ యాక్టర్. మేము ఒక పాత్ర చేయాలి అంటే అసలు ఈ పాత్ర ఎక్కడి నుంచి పుట్టింది, ఈ పాత్రకు ఒక చైల్డ్హుడ్ ఉందా, తను ఎలాంటి సంఘటనలు తన జీవితంలో జరిగితే తిను ఇలా ఆలోచిస్తుంది. సో వీఆర్ ఆల్ బిల్ట్ బేస్డ్ ఆన్ హౌ వీఆర్ రేస్డ్ అండ్ వీ గ్రూ అప్. మన ఎన్వైరన్మెంట్, మన ఫ్యామిలీ, మనల్ని ట్రీట్ చేసిన విధానం, వీటన్నిటి బట్టే మనం మన ఐడియాలజీ షేప్ అవుతుంది, మనం చూసిన నిజాలు వాస్తవాలు కానీ. సో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. ఐ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ద క్యారెక్టర్ టు ఫైండ్ అవుట్ హూ షీ ఆర్ హీ ఇస్ టు పర్ఫార్మ్. సో ఇట్స్ అ కామనాలిటీ. చాలా మందికి డాక్టర్, యాక్టర్ దే థింక్ టూ బయట నుంచి కనపడడానికి టూ ఎక్స్ట్రీమ్ గా కనిపించిన ఇంటర్నల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ క్యూరియాసిటీ. ఏమై ఉండొచ్చు అనే ఒక క్యూరియాసిటీ ఇస్ అ కామన్ థింగ్. సో యాజ్ అ పర్సన్ ఇట్స్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై పర్సనాలిటీ. సో ఆ క్యూరియాసిటీ ఎక్కడెక్కడ ఉంటుందో అలాంటి ఫీల్స్ నన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో మీరు ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ అంటే ఏం చెప్తారు? Ambi. Ambivert, both. ఓకే. సో Scenario and the room I am in, I shift like డిపెండ్స్ అపాన్ water. పర్సన్ లేదంటే అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇంతమంది ఉన్నారు. For me to be high with energy, so everybody are in the same. నేను ఇప్పుడు ఇంట్రోవర్ట్ గా బిహేవ్ చేస్తే అందరు ఆఫ్ అయిపోతారు. సో ఐ ఆమ్ మోర్ ఆఫ్ అ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ నేను సోషల్ గ్యాదరింగ్స్ లో ఇలా ఉంటే మళ్ళీ ఒక 2 days నేను ఒక్కదాన్నే ఉండాలి, ఆర్ఎల్స్ నా ఎనర్జీ డ్రైన్ అయిపోతా ఉంటుంది. బికాస్ ఐ స్పీక్ వెరీ లెస్. ఈ ఇంటర్వ్యూస్ టైంలో ఐ హావ్ టు కాన్స్టెంట్లీ స్పీక్. సో ఐ గెట్ ఎగ్జాస్టెడ్. బట్ ఐఎమ్ అన్ ambivert. I can be both. ఓకే. కమింగ్ టు అగత షూట్ చేస్తున్నప్పుడు ఏదైనా స్కేరీ థింగ్ ఏదైనా ఫీల్ అయ్యారా? అంటే ఈ కైండ్ ఆఫ్ షూట్ చేస్తున్నప్పుడు. స్కేరీ అయితే కాదు కానీ డెఫినెట్లీ ఐ ఫెల్ట్ వెరీ కామ్ ఇన్సైడ్. ఇన్ఫాక్ట్ ఈ మూవీ తర్వాత ఐ బికేమ్ వెరీ కామ్. అంటే Okay. నేను జనరల్ గా చాలా కామ్ ఉంటాను. బట్ ఇంటర్నల్లీ ఒక సటిల్నెస్ వచ్చింది, కామ్నెస్ వచ్చింది. లైఫ్ విల్ జస్ట్ గో ఆన్. యూ హ్యావ్ టు జస్ట్ విట్నెస్ ఇట్ అండ్ లెట్ ఇట్ గో. డోంట్ టేక్ ఎనీథింగ్ టూ పర్సనల్లీ. సో ఐ స్టార్టెడ్ బికమింగ్ వెరీ కామ్, వెరీ స్పిరిచువల్ ఈ మూవీతో. సో ఐ వెరీ హ్యాపీ దిస్ మూవీ హ్యాపెన్ టు మీ. ఈ మూవీ వల్ల నేను ఇంకా చాలా బెటర్ పర్సన్ అయ్యాను. మోర్ దెన్ స్కేరీ, కాన్స్టెంట్గా ఒక జెన్ స్టేట్లో ఉండేదాన్ని, ఒక కామ్నెస్లో ఉండేదాన్ని. సో ఐ థింక్ ద క్యారెక్టర్ ఇస్ సచ్. రాజ్ గారు రాసుకున్న క్యారెక్టర్. సో నార్మల్గా ఇలాంటి సూపర్ న్యాచురల్ థీమ్ ఆఫ్ ఫిల్మ్స్ జరుగుతున్నప్పుడు మనం వింటూ ఉంటాం, అక్కడ ఏదో సస్పీషియస్ ఏదో జరిగిందని చెప్పి, అన్యాచురల్ థింగ్ ఏదో జరిగిందని చెప్పి. అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా ఈ సినిమా అప్పుడు? లేదు. లేదు. బట్ ఆల్ మై క్రూ, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి హ్యాడ్ స్టోరీస్. అందరి దగ్గర కూర్చొని కథలు వినేదాన్ని. యా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోతాం. ర్యాపిడ్ ఫైర్. ఓకే. సారీ ఆర్ వెస్టర్న్? సారీ అని. రొమాన్స్ ఆర్ యాక్షన్? రొమాన్స్. ఫేవరెట్ కో స్టార్? కష్టం. ఐ లైక్ సో మెనీ కో స్టార్స్. ఇప్పుడు ఈ ఫిల్మ్ లో ఐ హావ్ 3 people. జో, శ్రవణ్, ఉల్కా, ఆల్ 3 ఐ లవ్ దెమ్. ఓకే. వన్ డైరెక్టర్ యూ డ్రీమ్ ఆఫ్ వర్కింగ్ విత్? కే విశ్వనాథ్ గారు. ఈస్ నాట్ Yeah. దేర్ బట్ యా. వన్ యాక్టర్ యూ వుడ్ లవ్ టు రొమాన్స్ ఆన్ స్క్రీన్? Tough one. Fahad Fasil, probably. ఓకే. ఫస్ట్ థింగ్ యూ డూ ఆఫ్టర్ వేకప్? I just sit, meditate for 10 minutes. ఫేవరెట్ తెలుగు ఫుడ్? Favorite? తెలుగు ఫుడ్. Sambar. డాగ్స్ ఆర్ క్యాట్స్? Dogs. వన్ రూమర్ అబౌట్ యూ దట్ కంప్లీట్లీ ఫాల్స్. దట్ మేడ్ యూ ఏమున్నాయి లవ్. నాకే తెలీదు. Okay. అసలు ఏమో ఉండుంటాయి. Yeah. హూ ఇస్ యువర్ కరెంట్ సెలబ్రిటీ? కరెంట్ సెలబ్రిటీ క్రష్? ఓ సెలబ్రిటీ క్రష్ ఎవరు లేరు. చెప్పండి, పర్లేదు. లేదు, ఎవరు లేరు. ఎవరు లేకుండా ఉండరు కదా, అంటే ఒక క్రష్, ఒక సెలబ్రిటీ క్రష్ ఉంటుంది I కదా. always have a few people I admire. Hmm.
ఐ డోంట్ నో. నేను అది చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. Hmm. కార్ల్ సాగన్ ఈస్ మై అల్టిమేట్ క్రష్. Okay. నేను కార్ల్ సాగన్ టైమ్‌లో పుట్టున్నా, ఆయన ఇప్పుడు పుట్టున్నా, ఐ వుడ్ హావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ జస్ట్ బీ విత్ హిమ్. Okay. You would choose to who would you choose for a road trip? A director or a actor or a best friend? బెస్ట్ Ro- ఫ్రెండ్. Best friend. బెస్ట్ ఫ్రెండ్. If you could steal one quality from another actor, what would it be? అనదర్ యాక్ట్రెస్. ఓహ్! ఐ డోంట్ నో. Okay. What's an instant green flag for you? Instant green ఇన్‌స్టంట్ flag గ్రీన్ ఫ్లాగ్ అంటే ఎందులో? in a boy. హ్మ్. ఎదుటి మనిషిలో ఎదుటి మనుషులు ఎవరిలో అయినా అంటే ఎవరిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలేషన్‌షిప్. irrespective of relationship. కైండ్‌నెస్ Okay. అండ్ నాన్ జడ్జ్‌మెంటల్. Which Telugu hero would make the best prank star? Prank partner of మనోజ్ గారు. prank partner. యాహ్! మంచు మనోజ్ గారు. Yeah. And all the best for Agada Andy. Thank you so much for giving your time. Huge success రావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ Thanks a సో lot. మచ్ సుధీర్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్.